లో బీజేపీ దీక్ష చేపట్టింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు భరోసాతో పాటు రైతులకిచ్చిన అన్ని హామీలు అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ నేతలు ఈ దీక్ష చేపట్టారు. రైట్, ఇక బీజేపీ రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టింది. 24 గంటల పాటు కొనసాగే ఈ దీక్ష 11 గంటలకు ప్రారంభమైంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఈ మొత్తం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సువర్ణ. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కేంద్రంగా బీజేపీ రైతు హామీల సాధన దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షకి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులతో పాటు మరొకవైపు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర పదాధికారులంతా కూడా ఈ రైతు దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా ముందు నుంచి కూడా రైతులకు అండగా బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఇస్తామన్నటువంటి హామీలను నెరవేర్చడం లేదంటూ కూడా ఈ రైతు దీక్షకు పూనుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు, అంటే 24 గంటల పాటు ఈ రైతు దీక్షని చేపట్టింది. ముఖ్యంగా ఈ రైతు దీక్షకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లు, ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 30,000 కోట్లకు పైగా అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. కానీ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. రైతులకి సంబంధించినటువంటి రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటటువంటి ప్రధాన డిమాండ్ ఉంచబోతుంది. దీంతో పాటు మరొక డిమాండ్ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు రాష్ట్రంలో పంటల సాగు నడుస్తున్నా ఇప్పటివరకు కూడా రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కౌలు రైతులకు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయాలి. అదేవిధంగా కూలీలకు సంబంధించి సంవత్సరానికి ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వాలి. అదేవిధంగా పంటలకు సంబంధించి బోనస్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. 500 బోనస్. ఆ బోనస్ కూడా ఇప్పటి వరకు ఓన్లీ సన్నవడ్లకు మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రంలో పండేటటువంటి అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వాలంటూ కూడా ఈ ప్రధాన డిమాండ్లతో రైతు దీక్షకి చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష ప్రారంభమైంది. ప్రస్తుతం రేపు ఉదయం 11 గంటల వరకు చేసేటటువంటి ఈ దీక్షతో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా మా రైతు దీక్ష కొనసాగుతుందంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతు దీక్షతో ఆయన ప్రభుత్వం దిగువచ్చి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.